రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ ఉర్రూతలొగించింది. ముఖ్యంగా ఆర్సీబీ అభిమానులను ఖుషి చేసింది. ఈ మ్యాచ్లో డూప్లిసిస్ సేన మరో లెవెల్ చూపించింది. దీంతో రికార్డులు బ్రేక్ అయ్యాయి. పవర్ ప్లేలో హార్డ్ హిట్టింగ్ తో ఆర్సీబీ రెచ్చిపోయింది. అగ్రెసివ్ ఆటతీరుతో గుజరాత్ టైటాన్స్ బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అని కెప్టెన్ డూప్లిసిస్ నిరూపించాడు. కుర్రాళ్లు కుళ్లుకునేలా అదిరిపోయే స్ట్రైక్ రేట్ను నమోదు చేశాడు. కోహ్లీ కూడా ఎక్కడా తగ్గలేదు. దీంతో పవర్ ప్లేలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. పవర్ ప్లేలో గుజరాత్ టైటాన్స్ పై ఇదే అత్యధిక స్కోర్. కోచి, టస్కర్స్ కేరళ, సన్ రైజర్స్ హైదరాబాద్ పై పవర్ ప్లేలో 79 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఇప్పుడు ఆ రికార్డును ఆర్సీబీ బ్రేక్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో 5వ అత్యుత్తమ స్కోర్ను నమోదు చేసింది. తాజా మ్యాచ్లో తొలి 6 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులు చేసింది. పవర్ ప్లేలో ఆర్సీబీ, జీటీ జట్లు చేసిన స్కోర్ల మధ్య వ్యత్యాసం 69 పరుగులు. ఐపీఎల్ మ్యాచ్లో పవర్ ప్లేలో ఇంత వ్యత్యాసం గతంలో ఎప్పుడూ లేదు. 2017లో కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో పవర్ ప్లేలో సాధించిన స్కోర్ల మధ్య తేడా 65 పరుగులే. అప్పట్లో కోల్కతా నైట్ రైడర్స్ వికెట్ కోల్పోకుండా 105 పరుగులు చేసింది. ఆర్సీబీ 3 వికెట్లు కోల్పోయి 40 పరుగులకే పరిమితమైంది. గుజరాత్ టైటాన్స్ పై డూప్లిసిస్ మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 18 బంతుల్లోనే 50 పరుగుల మార్కును అందుకున్నాడు. ఆర్సీబీ తరపున ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ. గతంలో గేల్ 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఆర్సీబీ తరపున పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా డూప్లిసిస్ నిలిచాడు. తొలి 6 ఓవర్లలోనే ఆర్సీబీ కెప్టెన్ 64 పరుగులు సాధించాడు. గతంలో 50 పరుగులతో గేల్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో 6వ అత్యుత్తమ స్కోర్ను డూప్లిసిస్ అందుకున్నాడు. పవర్ ప్లేలో జీటీ తక్కువ స్కోర్ను నమోదు చేసింది. గతంలో 4 వికెట్లు కోల్పోయి 30 పరుగులు చేసింది. ఈసారి 3 వికెట్లు కోల్పోయి 23 పరుగులే సాధించింది. ఈ ఏడాది ఓవరాల్గా టోర్నీలోనే ఇది అత్యల్ప స్కోరు. చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ 147 పరుగులే చేసింది. ఈ టార్గెట్ను మరో 38 బంతులు ఉండగానే ఆర్సీబీ ఛేదించింది. 6 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కోల్పోయాక బంతుల పరంగా ఇది రికార్డు విజయం. గతంలో కేకేఆర్ 6 వికెట్లు కోల్పోయినా 34 బంతులు ఉండగానే గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై 161 పరుగుల టార్గెట్ను పూర్తి చేసింది. ఇప్పుడు ఆ రికార్డును రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బద్దలు కొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై 3 నుంచి 6 నెంబర్ బ్యాటర్ వరకు చేసిన పరుగులు మొత్తం 8. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో అత్యధికం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో పేసర్లు పండుగ చేసుకున్నారు. 2 ఇన్నింగ్సుల్లో కలిపి 11 వికెట్లు పడితే అందులో 8 వికెట్లు పేసర్లే సొంతం చేసుకున్నారు. గుజరాత్ ఇన్నింగ్స్లో 4 వికెట్లు పేసర్లకు పడ్డాయి. ఆర్సీబీ ఇన్నింగ్స్లోనూ 4 బ్యాటర్స్ పేస్ బౌలింగ్లోనే అవుట్ అయ్యారు.